ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఈ లోకంలో దేవుని యొక్క కుమారుడిగా పిలువబడి కూడా ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. అంటే దేవుడే విధేయతను నేర్చుకుంటే దేవుని బిడ్డలమైన మనము ఇంకెంత విధేయతను నేర్చుకోవాలి, ఇంకెంత విధేయతను మనం ప్రదర్శించాలి. దేవుని బిడ్డలంగా ఎల్లప్పుడూ కూడా మనం విధేయతను కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఒకని అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం సంభవించింది, కానీ మరి ఒకని విధేయత వలన ఈ లోకమునికి రక్షణ కలిగింది. ఆ మొదటి వ్యక్తి ఆదాము అయితే, ఆదాము అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం సంభవిస్తే, యేసుక్రీస్తు విధేయత వలన పాపంలో ఉన్నటువంటి లోకానికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విధేయత ఈ లోకానికి రక్షణ ఇస్తే, మన యొక్క విధేయత మన కుటుంబానికి రక్షణ కలగజేసేదిగా ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలు విధేయతను నేర్చుకోవాలి. మనం బైబిల్లో గమనిస్తే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విధేయత కలిగిన వాడుగా మనం చూస్తాము. అబ్రహామును పరిశోధించాలని దేవుడు ఏం చేశాడు అనంటే, అబ్రహామా, నీ ఒక్కడై ఉన్నటువంటి నీకు అత్యంత ఇష్టమైనటువంటి నీ కుమారుడైన ఇస్సాకును మోరియా దేశమందు నేను నీకు చూపించబో పర్వతమునకు తీసుకెళ్ళి నీ కుమారుడు నాకు బలిమ్మని దేవుడు అడిగాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలకి పుట్టిన ఏకైక కుమారుడు ఇస్సాకు, చాలా ప్రియమైన కుమారుడు. కానీ అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు అడిగాడు కాబట్టి ఈ బిడ్డనిచ్చింది దేవుడే, మరలా దేవుడే అడుగుతున్నాడు కాబట్టి ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుదీయలేదు. ఇస్సాకును తీసుకుని ఆ పర్వతం మీదకి ఎక్కుతూ ఉండగా కొంత దూరం వెళ్ళాక తన పనివారిని గాడిదని అక్కడ విడిచిపెట్టి తన పనివారితో, అబ్రహాము మీరు ఎక్కడే ఉండండి, నేను నా కుమారుడు పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి వస్తాము అని ఆ కట్టెలను ఇస్సాకు తల మీద పెట్టి అబ్రహాము నిప్పు పట్టుకుని పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళినాక పైన బలిపీఠాన్ని కట్టి అక్కడ ఇస్సాకును పడుకోబెట్టి ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టాడు. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ఇక్కడ మనం సూర్యంగా పరిశీలిస్తే ఇస్సాకు మరీ అంత చిన్నపిల్లాడు కాదు. బలిపీఠానికి అవసరమైనటువంటి కట్టెలు ఇస్సాకు మోయగలిగాడంటే అతను మరీ చిన్నపిల్లవాడైతే కాదు, ఖచ్చితంగా తను కొంత పెద్దవాడే. ఇంకా చెప్పాలంటే దాదాపు 10 సంవత్సరాలు పైనే ఉంటాయి ఇంకా. అంటే ఆ కట్టెలను తను మోయగలిగాడు, ఆ పర్వతాన్ని ఎక్కగలిగాడు అని అంటే ఖచ్చితంగా తను పెద్దవాడే. కానీ అబ్రహాము తాను బలి ఇవ్వబోతున్నాడు, ఆ తాళ్ళు పట్టుకుని చేతులు కాళ్ళు కడుతున్నప్పుడైనా సరే ఇస్సాకు అబ్రహామును తోసేసి అక్కడి నుంచి పారిపోవాలి. కానీ అలా చేయలేదు. తను తన తండ్రికి లోబడ్డాడు. అబ్రహాము పరమ తండ్రి అయిన దేవునికి లోబడితే ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముకు లోబడ్డాడు. దేవునికి విధేయత చూపించాడు. తన తండ్రి ఎడల విధేయత చూపించి చాలా తగ్గించుకొని ఏ మారు మాట కూడా మాట్లాడకుండా ఆ బలిపీఠం మీదే పడుకున్నాడు. ఎంత గొప్ప విధేయత! అప్పుడు దేవుడు బలి ఇవ్వద్దని ఇస్సాకుకు బదులుగా పొదల్లో ఒక పొట్టేలును సిద్ధపరిచాడు. అది వేరే విషయం. అయితే ఇస్సాకు దేవుని ఎడల తన తండ్రి ఎడల చూపించినటువంటి విధేయత చాలా గొప్ప విషయం. అంతటి విధేయత చూపించాడు కాబట్టి దేవుడు ఇస్సాకును చాలా ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం గనక మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై
విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ దేశమందే ఇస్సాకు 100 ఫలాన్ని పొందుకున్నాడు. తను చూపించిన విధేయతను బట్టి దేవుడు తనని 100 ఆశీర్వదించాడు. ఆ దేశంలోనే గొప్పవాడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. తను గొప్పవాడు అగు వరకు దేవుడు కొంచెం కొంచెంగా తనని మిక్కిలిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇస్సాకు నమ్ముకున్న దేవుడే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు. ఇస్సాకును దీవించిన దేవుడే నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. అయితే ఏం చేయాలి అనంటే, ఇస్సాకు చూపించిన విధేయత నువ్వు నేను కనుక దేవుని ఎడల చూపించగలిగితే, ఇస్సాకును గొప్ప చేసిన దేవుడే మనల్ని కూడా గొప్ప చేస్తాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దీవించినటువంటి దేవుడే మనందరినీ కూడా దీవిస్తాడు. ప్రభు ఈ కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.